హాయ్ గాయ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి మన 100 అవుట్ఫిట్ ఛాలెంజ్లో ఇది వచ్చేసి అవుట్ఫిట్ 1 అనమాట. సో నేను ఈ స్కై బ్లూ శారీ అనేది ఒక ప్రిన్సెస్ ఫ్రాక్ కింద కన్వర్ట్ చేశాను. సో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఇందులో ఉంది. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం. సో 5 ఇంచెస్ తీసుకున్నాం. సో ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. సో రెండు మార్క్స్ చేసుకున్న తర్వాత జాయిన్ చేసుకున్నాం లైన్. సో చెస్ట్ వచ్చేసి 8.5 అండ్ 1.5 ఎక్స్ట్రా అనమాట. సో ఇది వచ్చేసి 34 సైజ్ అనమాట. సో ఆర్మ్ దగ్గర అనేది మనం 1 ఇంచ్ ఇచ్చుకుందాం. సో నీట్గా కర్వ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. సో వెస్ట్ వచ్చేసి 7 ఇంచెస్ అనమాట. అండ్ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అండ్ ఇంకో 1/2 ఇంచ్ అనేది మనకి టక్స్లో వెళ్ళిపోతుంది కాబట్టి నేను 1.5 ఇంచెస్ అని పెట్టాను అక్కడ. సో మార్కింగ్స్ ప్రకారం నీట్గా లైన్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. సో జాయిన్ చేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నా. సో డీప్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకున్నా. సో బ్యాక్ వచ్చేసి వెనకాల నేను బాక్స్ షేప్ అనేది ఇస్తున్నా. వెనకాల షేప్ అనేది ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ కింద అనేది మనకి లాడీలు వస్తాయన్నమాట. సో నేను చూపిస్తాను చూడండి. సో కట్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ అనేది ఫినిష్ అయింది. సో మనకి ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్కి మనకి కన్ఫ్యూజ్ అనేది ఉండదు. సో బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం. సో నేను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను పొడవు చెప్పడం మర్చిపోయా. సో ఇది వచ్చేసి లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అనమాట. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 5 ఇంచెస్ తీసుకోవాలి. అండ్ డౌన్ 6 ఇంచెస్ యాజ్ ఇట్ ఈజ్. ఏ సైజ్ వరకైనా మనకి 6 ఇంచెస్ సరిపోతుంది. సో చెస్ట్ వచ్చేసి 8.5 ఇంచెస్కి మళ్ళీ మార్క్ పెట్టుకోవాలి మనం. సో నీట్గా మార్క్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా వచ్చేసి ఒక 1.5 ఇంచెస్ అనేది తీసుకోవాలి. సో కింద కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి 7 ఇంచెస్ అండ్ ఎక్స్ట్రా వచ్చేసి సో ఇక్కడ ఆర్మ్ దగ్గర వచ్చేసి రౌండ్ ఇచ్చుకోవాలి నీట్గా 1 ఇంచెస్ తీసుకుని. సో కింద వెస్ట్ వచ్చేసి 7 ఇంచెస్ అండ్ ఎక్స్ట్రా 1.5 ఇంచెస్ అనమాట. సో నీట్గా అనేది జాయిన్ చేసుకుందాం. సో మనకి ప్రిన్సెస్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ప్రిన్సెస్ కట్ కోసం, ఎందుకంటే మనకి ప్రిన్సెస్ కటింగ్స్ స్టిచ్ చేసేటప్పుడు వెళ్ళిపోతాయి కాబట్టి మనకి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి బిగ్ సైజ్ వరకు అయితే 3.5 ఇంచెస్ తీసుకోవాలి. నాది స్మాల్ సైజ్ కాబట్టి 3 ఇంచెస్. బిగ్ సైజ్ అంటే 36, 37, 38 అవి అనేది బిగ్ సైజ్ అనమాట. సో వాళ్ళు 3.5 తీసుకోవాలి. నేను వచ్చేసి నా చిన్న సైజ్ కాబట్టి 3. సో చెస్ట్ వైన్ వచ్చేసి 10.5 అనమాట. ఒక మార్క్ నీట్గా మార్క్ పెట్టుకోవాలి. అండ్ మళ్ళీ తర్వాత టెక్స్ పాయింట్ దగ్గర నుంచి 4th పాయింట్ దగ్గర మనకి ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. 4 ఇంచెస్ అనేది తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత 2 పాయింట్స్ని జాయిన్ చేసుకున్నాను. సో టక్స్ వచ్చేసి నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. సో టక్స్ పొడవు కూడా 2 ఇంచెస్ అనమాట. తీసుకున్న తర్వాత నీట్గా కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. లైట్గా కర్వ్ ఇస్తే మనకి ప్రిన్సెస్ షేప్ దగ్గర నీట్గా వస్తుంది. సో అలానే పైకి అనేది తీసుకెళ్ళాలి ఆర్మ్ దగ్గర వరకు మనకి. సో మనకి ప్రిన్సెస్ కట్ అనేది షేప్ అనేది నీట్గా రావాలన్నమాట. అప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది బాగా నీట్గా కూర్చుంటుంది. మనం కట్ చేసుకునేది బాగా కట్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. సో 2.5 దగ్గర మనకి మార్క్ పెట్టుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి నేను 5 ఇంచెస్ తీసుకున్నా. సో 5 ఇంచెస్ సరిపోతుంది నాకైతే. సో మీకు కావాలనుకుంటే ఎక్స్ట్రా తీసుకోవచ్చు. సో ఇక్కడ నెక్ వచ్చేసి నేను స్వీట్ హార్ట్ నెక్ అనేది పెడుతున్నాను. సో దానికోసం ఒక 2 ఇంచెస్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బయటకు అనేది ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. సో నీట్గా కర్వ్ షేప్ అనేది డ్రా చేయాలి. మళ్ళీ డౌన్ అనేది స్వీట్ హార్ట్ షేప్లో తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత మనం నీట్గా కట్ చేసుకుంటాం. కట్ చేసుకున్న పీసెస్ని మనం శారీ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా దానిపైన పెట్టేసి నీట్గా కట్ చేసుకుంటే మనకి కుట్టడానికి మనం కట్ చేసుకోవడానికి చాలా సింపుల్ అవుతుంది ఇలా చేస్తే. సో నేను అనేది ఇలా తీసుకున్నాను అనమాట. ఇలా పెట్టేసి నీట్గా కట్ చేసుకోవాలి. సో మనకి ఇలా కట్ చేసేటప్పుడు మనకి జారుతుంది కదా, క్లాత్ అనేది పక్కకు వెళ్తుంది. అలా పక్కకు పోనికోకుండా నేను ఇలా ఫస్ట్ నేను మార్కర్తో నీట్గా గీసుకుందామని ట్రై చేసాను. బట్ అది సిల్క్ క్లాత్ కావడం వల్ల దానికి అంటుకోలేదు అనమాట. సో నేను అందుకోసం నేను గుండు పిల్లలు అనేది తీసుకున్నాను. ఇక్కడ గుండు పిల్లలు తీసుకుంటే జరగదనమాట మనకి క్లాత్ అనేది. ఈ సిల్క్ క్లాత్ కాబట్టి మనకి జరుగుతుంది. సో జరగని క్లాత్కి అయితే మనకు అవసరం లేదు. సో జరుగుతుంది కాబట్టి నేను ఇలా పిన్స్ అనేది పెట్టుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా. సో మనకి కట్ చేసుకున్న తర్వాత నీట్గా నెక్ కట్ చేసుకునేటప్పుడు మనకి జారుతుంది కాబట్టి నేను గమ్ పెట్టాను అనమాట. సో బిగినర్స్ ఇది ఫాలో అయితే ఇటు చాలా సింపుల్ అవుతుంది. స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది జరిగిపోతుంది, అందులో కుచ్చు రాకుండా ఉంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి, చాలా సింపుల్ అవుతుంది స్టిచ్ చేసేటప్పుడు. సో సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అలానే మనం చేసుకోవాలి. గమ్ పెట్టేసి నీట్గా అంటించేసి మనకి
స్టిచ్ చేసుకుంటే సింపుల్. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, మనం నీట్గా స్టిచ్ అనేది చేసుకుందాం. సో స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని మనం నీట్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నమాట. సో ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనకి నెక్ అనేది కట్ చేసుకోవచ్చు. సో ముందే కట్ చేసుకుంటే మనకి క్లాత్ జరుగుతుంది కాబట్టి సో మనకి క్లాత్ అడ్జస్ట్ కాదు. సో ఇలా చేసుకుంటే మనకి కట్ చేసిన తర్వాత మనం నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్ దగ్గర మనం చిన్న టక్స్ అనేది ఇవ్వాలి. సో నీట్గా ఫోల్డ్ చేసుకునేటప్పుడు మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది స్కర్ట్స్ పెట్టుకోవడం వల్ల. సో చూసారు కదా, నీట్గా స్టిచ్ అనేది చేసుకోవాలి. సో సైడ్స్కి ఎక్స్ట్రా అనేది మనం నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఫినిషింగ్ నీట్గా వచ్చింది. సో సేమ్ సైడ్ పార్ట్స్ కూడా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత పుదీని ఎలా అతికించుకోవాలో చూస్తాం. సో మనకి జాయిన్ చేసుకునేటప్పుడు కింద నుంచి అనేది తీసుకోవాలన్నమాట ప్రిన్సెస్ కట్కి. సో కింద నుంచి తీసుకొని మనం నీట్గా ఒక 1/2 ఇంచ్ అనేది మనకి లోపలికి అనేది వెళ్ళిపోవాలన్నమాట. వెళ్తేనే మనకి ప్రిన్సెస్ కట్ అనేది నీట్గా వస్తుంది. సో జాయిన్ చేసుకునేటప్పుడు మనం నీట్గా లాగకుండా అతికించుకోవాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత మనకి ఇంకో స్టిచ్ అనేది వేయాలి కంపల్సరీగా, లేకుంటే కుట్లు అనేది ఉడతాయి కన్ఫామ్గా. సో 2 స్టిచ్ అనేది వేయాలి కంపల్సరీగా. సో చూసారు కదా, నీట్గా వచ్చింది. అటు సైడ్ కూడా సేమ్ దీని ప్రాసెస్గానే కన్వర్ట్ చేసుకోవాలి. సో బ్యాక్ నెక్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. మనకి బ్యాక్ పార్ట్ అనేది వెనకాల కట్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ లాడీలు అనేది వస్తాయి అనమాట. సో నీట్గా కట్ చేసుకున్న తర్వాత డోర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగానే మనకి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 2.5 ఇంచెస్కి మనం నీట్గా కట్ చేసుకోవాలి. సో ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత మనం నీట్గా లోపలికి పెట్టుకొని మనకి వీళ్ళు చూపించిన ప్రకారం నీట్గా లోపల పెట్టుకొని నీట్గా కుట్టేసుకోవాలన్నమాట. సో ఇలా కుట్టడం వల్ల మనకి స్టిచెస్ అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది, లోపలికి అనేది వెళ్ళిపోతాయి. అవి నీట్గా లోపల పెట్టుకొని నీట్గా స్టిచ్ అనేది చేసుకుందాం. సో ఇలానే అన్నీ అలా పెట్టేసుకొని నీట్గా కుట్ట అనేది వేసుకుంటే సరిపోతుంది మనకి. సో అలా లాడీలు ఎక్కించుకొని అనమాట. సో నీట్గా అలా కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీసెస్ అనేది కట్ చేసుకోవాలి. సో నీట్గా రివర్స్ చేసుకొని మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. సో సైడ్కి ఎక్స్ట్రా పీసెస్ అనేది మనం కట్ చేసుకున్నాం. స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. చూసారు కదా, సైడ్స్ కానీ నీట్గా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫినిషింగ్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సో ఇలా లాడీలు అనేది ఎక్కించేసుకోవాలి. సో మనకి చాలామంది ఇష్టపడారు కాబట్టి నేను వెనకాల క్లాత్ అనేది పెట్టుకుంటున్నాను, కనిపించకుండా స్కిన్ అనేది కనిపించకుండా నేను క్లాత్ అనేది పెట్టుకున్నాను. సో ఇలా 2.5 ఇంచెస్ స్కిన్ మనం తీసుకుంటే బ్యాక్ పార్ట్ మనం నీట్గా స్కిన్ అనేది కనిపించదు అనమాట. ఇలా చేయడం వల్ల సో అలా పెట్టేసుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటే అటు సైడ్ ఇటు సైడు మనకి స్కిన్ అనేది కనిపించకుండా ఉంటుంది. నీట్గా స్టిచ్ చేసుకుందాం. సో నేను 4 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని 3.5 ఇంచెస్కి నేను పొడవు తీసుకున్నాను టక్స్ అయితే. సో దాని ప్రకారం మనం బ్యాక్ టక్స్ అనేది నీట్గా స్టిచ్ చేసుకోవాలి. టక్స్ పెట్టుకోవడం వల్ల మనకి స్టిచ్ అనేది టక్స్ అనేది బాగా కూర్చుంటుంది అన్నమాట వేసుకున్నప్పుడు. సో కంపల్సరీగా మనకి టక్స్ అనేది పెట్టుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది. సో మనం రెండింటిని జాయిన్ చేసుకుందాం. సో బయట మళ్ళీ మనం ఫస్ట్ తీసుకున్న మార్క్స్ కాకుండా మళ్ళీ మనం స్టిచ్ చేసేటప్పుడు మళ్ళీ టేప్తో ఇంకోసారి మార్క్స్ తీసుకోవాలి, మెజర్మెంట్స్. సో చెస్ట్ దగ్గర మళ్ళీ వెస్ట్ దగ్గర మనం మెజర్మెంట్స్ మళ్ళీ తీసుకోవాలి, ఎందుకంటే స్టిచ్ చేసినప్పుడు మనకి క్లాత్ ఎలా తగ్గులు కావచ్చు ఓసారి. సో నీట్గా మార్కింగ్స్ పెట్టుకోవడం వల్ల మనకి చాలా సింపుల్ అవుతుంది. సో మార్కింగ్ ప్రకారం మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. నేనైతే 3 కుట్లు అనేది వేస్తున్నాను అన్నమాట. సో మనకి ఎప్పుడైనా బిల్లైనా మనం తీసుకోవచ్చు. సో మనకి ఎక్స్ట్రా అనేది స్టిచెస్ వేసుకుంటే మనకి ఎప్పుడైనా ఊడవీయడానికి ఈజీగా ఉంటుంది. సో చూసారు కదా, నీట్గా స్టిచెస్ అనేది చేసుకోవాలి. సో సైడ్కి నీట్గా మనం పోగులు అనేది లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఫినిషింగ్ ఎలా వచ్చిందో నీట్గా వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి కింద బాటమ్ ఎలా కట్ చేసుకున్నామో చూద్దాం. సో దీనికోసం నేను 3.5 మీటర్స్ తీసుకున్నాను ఫ్యాబ్రిక్. అండ్ 4 ఫోల్డ్స్ అనేది మనం మర్చుకోవాలన్నమాట. దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి.
మనం టేప్తో అనేది నడుముని కొలుచుకోవాలన్నమాట. 11 ఇంచెస్ పెట్టుకొని నీట్గా వీడియోలో చూపిస్తున్న ప్రకారం మార్కింగ్ అనేది చేసుకోవాలి. 11 ఇంచెస్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకున్నాం వేస్ట్ అనేది ఫస్ట్. సో నీట్గా కట్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత నేను టేప్తో ఇలా కింద బాట్ 23 ఇంచెస్కి నేను మార్కింగ్ పెట్టుకున్నాను. మనం 23 ఇంచెస్ మార్కింగ్ ఎందుకంటే మళ్ళీ దాని కింద ఒక 9 ఇంచెస్కి ఒక ఫ్రిల్ వస్తుంది అనమాట. సో నేను అందుకే మనం 23 ఇంచెస్ అనేది తీసుకోవాలి. సో మనకి హైట్ అనేది సరిపోతుంది అనమాట. కింద ఫ్రిల్ వస్తుంది కాబట్టి హైట్ అనేది ఈక్వల్ అయిపోతుంది. సో నీట్గా కట్ చేసుకోవాలి మార్కింగ్ పెట్టుకొని. ఇక్కడ నాకు క్లాత్ అనేది ఈ సైడ్కి మనకి తక్కువ వచ్చిందనమాట. సో ఫస్ట్ కట్ చేసుకొని నీట్గా మళ్ళీ మనము ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాన్ని పెట్టేసుకొని మళ్ళీ టేప్తో మళ్ళీ మార్కింగ్ 23 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని నీట్గా కట్ చేసుకోవాలి. సో మనకి అతుకు అనేది పడుతుంది అనమాట దీనికి. సో నేను నా ఫ్యాబ్రిక్ లైనింగ్ వచ్చేసి నేను 3 మీటర్స్ తీసుకున్నా. సో ఇది కూడా 2 ఫోల్డ్స్ అనేది మర్చుకోవాలన్నమాట. ఇది పెట్టుకొని నీట్గా మనం కట్ చేసుకున్నాం కదా సేమ్ దాన్ని పెట్టుకొని నీట్గా వెస్ట్ సైజ్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. సో నాకు క్లాత్ అనేది తక్కువ వచ్చింది కాబట్టి నేను సైడ్ కట్ చేసి మళ్ళీ కింద నేను టేప్ అనేది మెజర్మెంట్స్ చేసుకొని నీట్గా కట్ చేసుకున్నాను. ఫస్ట్ అనేది కింద లైనింగ్ అనేది కొంచెం 9 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఫ్రిల్ వస్తుంది కాబట్టి మనకి ఒక 9 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో నీట్గా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత మనము నీట్గా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత నీట్గా కత్తెరతో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సైడ్ అనేది నాకు తక్కువ వచ్చింది కాబట్టి నేను ఎక్స్ట్రా బట్ట అనేది తీసుకొని మళ్ళీ నీట్గా మార్కింగ్స్ పెట్టుకొని మళ్ళీ కట్ చేసుకున్నాను నేను. సో ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత నడుము అనేది కట్ చేసుకున్నాం. సో ఇలా అయిపోయిన తర్వాత మనం నీట్గా పిన్స్ అనేది పెట్టుకుంటే మనకి అతుకులతో మనం నీట్గా జాయిన్ చేసుకోవచ్చు. సో సైడ్స్కి అనేది మనం నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ దీనికి లైనింగ్ అనేది నీట్గా అతికిచ్చేస్తా చూడండి పార్ట్స్ని. సో అయిపోయిన తర్వాత మనం నీట్గా కింద అనేది మనం నీట్గా కుట్టేసుకోవాలి పోల్ అనేది కనిపించకుండా. లైనింగ్ కూడా మనం సైడ్స్కి అనేది కుట్టేసుకోవాలన్నమాట ముందుగానే. ఇలా కుట్టేసిన తర్వాత నీట్గా ఇలా చూపించిన ప్రకారం లోపలికి అనేది పెట్టుకోవాలన్నమాట. మనం లైనింగ్ అనేది లోపలికి తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పైకి తీసుకోవాలి. పైకి తీసుకున్న తర్వాత మనకి అక్కడ ఫ్రిల్స్ అనేది వస్తాయి. సో బ్యాక్ సైడ్ ఏమో మనకి ఫ్రిల్స్ రావండి, సేమ్ ఫ్రంట్ సైడ్ ఒకటే వస్తాయి. సో ఫ్రంట్ సైడ్ అనేది మనం నీట్గా ఫ్రిల్స్ అనేది పెట్టుకుందాం. నేను అనేది ఇక్కడ గుండు పిన్నులు అనేది యూజ్ చేస్తాను. మీరు కూడా ఇలా పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు మళ్ళీ ఫ్రిల్స్ పెట్టుకోకుండా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మనం ఇలా గుండు పిన్నులు పెట్టుకోవడం వల్ల. సో మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. బిగినర్స్ అయితే ఇలా యూజ్ చేస్తే మనకి ఫ్రిల్స్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇలా ఫ్రిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత నీట్గా మనము స్టిచ్ అనేది చేసుకోవాలి. నీట్గా నడుమును అనేది కుట్టేసుకున్నాం. సో ఇక్కడ ఫ్రిల్స్ పార్ట్ కోసం నేను 9 ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటున్నా. 9.5 ఎందుకంటే ఇంకా ½ ఇంచ్ మనకి మనం మార్క్ చేసుకుంటాం కదా పోగులు కనిపించకుండా 9.5 ఇంచెస్ తీసుకోవాలి. సో నేను ఫ్రిల్స్ పార్ట్కి నాకు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, మనం 3.5 ఇంచెస్ తీసుకున్నాం మనం నడుము. ఇంకా క్లాత్ మిగిలి ఉంటుంది కాబట్టి దానికి మనం ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో నీట్గా ఇలా ఫ్రిల్స్కి అనేది నేను కట్ చేసుకున్నాను. 1 2 3 4 5 ఏమో తీసుకున్నాను నేను లేయర్స్. సో నీట్గా పైన కింద అనేది మనం ముందుగా ఫస్ట్ స్టిచ్ చేసిన తర్వాత ఆ తర్వాతనే మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి పోగులు లేకుండా ఉంటుంది. సో ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఈ టిప్ అనేది పాటించాలి కన్ఫర్మ్గా, లేకుంటే పోగులు కనిపించకుండా నీట్గా ఉండదు. సో నీట్గా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫ్రిల్స్ మనం ఫస్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. సో నేను ఇలా న్యూస్ పేపర్ తీసుకున్నా. పొడవు వచ్చేసి నాకు హాఫ్ హ్యాండ్స్ కాబట్టి మనకి 6.5 ఇంచెస్ అండ్ వెడల్పు వచ్చేసి 9.5 ఇంచెస్ తీసుకున్నా. అండ్ 2 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని డౌన్ అనేది మనం 3 ఇంచెస్కి తీసుకోవాలి. బిగ్ సైజ్ అయితే 3.5. సో ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ పాయింట్ ఈ పాయింట్ డౌన్కి 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ పాయింట్ మనం నీట్గా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ షేప్కి నీట్గా. సో హ్యాండ్ రౌండ్ వచ్చేసి నాది 5.5. సో ఎక్స్ట్రా మనకి 2 ఇంచెస్ తీసుకోవాలి. సో ఎక్స్ట్రా మనం 2 ఇంచెస్ తీసుకోవాలి కంపల్సరీగా. సో మార్కింగ్స్ అనేది పెట్టుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది బుగ్గరిటెల్ కాబట్టి మనం పేపర్ కటింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా స్టిచ్ చేయాలో నేను చూపిస్తాను. సో
సో నీట్గా మనం కంపల్సరీగా పేపర్ స్టిచ్ అనేది తీసుకోవాలి. ఇలా ఒక క్లాత్ తీసుకొని మనకి 18 ఇంచెస్ అనమాట ఫోల్డ్ చేసింది. ఫోల్డ్ చేయకముందు 18 ఇంచెస్. సో 18 ఇంచెస్కి ఒక క్లాత్ తీసుకొని ఇలా హ్యాండ్కి మనం పైన కింద టక్స్ పెట్టుకున్న తర్వాత నీట్గా బుగ్గ హ్యాండ్స్కి మనం ముందుగానే ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాం. ఎందుకంటే గుండు పిన్నులు పెట్టుకోవడం వల్ల మనకి సింపుల్ అవుతుంది. బిగినర్స్కి ఈ టిప్ ఫాలో అయితే మనకి బుగ్గ హ్యాండ్స్ అనేది నీట్గా ఫ్రిల్స్ ఎలా పెట్టాలో అనేది కన్ఫ్యూజన్ ఉండదు. సో మనకి ఇలా బుగ్గ హ్యాండ్స్కి ఇలా పిన్నులు అనేది చెక్కుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటే మనకి చాలా సింపుల్ అవుతుంది. చూసారు కదా, ఇలా పెట్టుకున్న తర్వాత నీట్గా స్టిచ్ చేసుకోవాలి పైన కింద. పెట్టుకున్న తర్వాత నీట్గా స్టిచ్ చేద్దాం. నీట్గా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం నీట్గా కట్ చేసుకొని గుండు పిన్నులు అనేవి తీసేసుకుందాం. తీసిన తర్వాత పేపర్ తీసుకోవాలన్నమాట. మనం హ్యాండ్స్ కట్ చేసాం కదా, ఆ పేపర్ తీసుకొని మన సేమ్ దాని మీద హ్యాండ్ పైన నీట్గా స్టిచ్ అనేది చేసుకోవాలి. మధ్యలో అనేది ఒక టక్స్ పెట్టుకొని నీట్గా కుట్టేసుకోవాలి. ఇటు సైడ్ ఫస్ట్, తర్వాత అటు సైడ్ అన్నమాట. సో మళ్ళీ ఇటు సైడ్ కూడా మనం నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత సైడ్కి ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా మనం నీట్గా కట్ చేసుకోవాలి. సో మళ్ళీ కింద కూడా మనం ఒక కుట్ట అనేది వేసుకోవాలి కంపల్సరీగా. సో ఇలా వేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం నీట్గా కట్ చేసుకుందాం. సో కదా పర్ఫెక్ట్గా వచ్చింది మనకి హ్యాండ్ అనేది. బుగ్గ హ్యాండ్స్ అనేది మనం ఇలా చేసుకుంటే చాలా సింపుల్ అవుతుంది అనమాట పేపర్ కటింగ్. సో మనం పేపర్ అనేది మనం నీట్గా చించేసుకోవాలన్నమాట. ఫ్రిల్స్ అనేది నీట్గా పోకుండా నిదానంగా తీసుకోవాలి మనం పేపర్ అనేది నీట్గా చింపేసుకొని పక్కకి వేసేసి మనం బుగ్గ హ్యాండ్స్ అనేది నీట్గా రెడీ అవుతుంది. సో నేను కింద బుగ్గ హ్యాండ్స్కి కింద మనకి ఇలా శారీలో అనేది ఒక లేస్ వచ్చింది అనమాట. సో ఆ లేస్ అనేది నేను అటాచ్ చేసేసాను. సో మనకి కింద అనేది నీట్గా ఉంటుంది అనమాట హ్యాండ్స్ కలర్ వేయడం వల్ల. లుక్ వైజ్ చాలా బాగా కనిపిస్తుంది. సో నీట్గా అలా స్టిచ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఏ విధంగానే మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో దీన్ని ఎలా అటాచ్ చేద్దామో చూద్దాం ఇప్పుడు. సో మనం ముందుగానే స్టిచ్ చేసుకున్నాం కదా బాడీ పార్ట్ని, మనం నీట్గా ఇలా పెట్టేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న ప్రకారం నీట్గా అలా స్టిచ్ చేసేస్తే మనకి సరిపోతుంది హ్యాండ్ అనేది. సో అయిపోయింది కదా, మనం నీట్గా బాడీ పార్ట్ని కింద బాటమ్ని మనం నీట్గా జాయిన్ చేసుకున్నాం. అలానే ఫ్రిల్స్ కూడా జాయిన్ చేసేసుకున్నాం. సో మనం ఫ్రిల్స్ జాయిన్ చేసే ముందు మనం కింద ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఏదైనా పాటిస్తే మనకి హెచ్చు తగ్గులు అనేది రాదు. సో చూసారు కదా, ఫైనల్ లుక్ వచ్చేసి ఇది. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే మీరు కూడా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.